హాయ్ గాయ్స్, నేను మీ గల్ఫ్ గాయ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం కామెడీగా మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. అందుకని లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు హవేలీలో నేను 5:45 గంటలకు లాగిన్ అయ్యి బయటికి వచ్చాను. ఎప్పుడైనా సరే డ్యూటీకి 30 నిమిషాల ముందు లాగిన్ అవ్వాలి. అది ఒక రైడర్కి చాలా మంచిది. ఒకసారి లాగిన్ అయ్యాక కూడా మళ్ళీ లాగిన్ అడుగుద్ది. అప్పుడు డ్యూటీ టైమింగ్ అనేది 30 నిమిషాలకు లాగిన్ అవ్వాలి. అలా కాని ఎడల మనకు లేట్ లాగిన్ అయ్యి శాలరీ కటింగ్ అవుతుంది. మీరు ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళాక భయపడకూడదు. చాలామంది కొత్త వాళ్ళు, అమ్మో కువైట్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళొచ్చా లేదా, కొడతారేమో అని భయపడుతుంటారు. అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు. ఫస్ట్ మనం రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ వెండర్తో పొలైట్గా మాట్లాడి, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ వీటిలో ఏ భాషలో అయినా సరే మాట్లాడి మన ఆర్డర్ నెంబర్ చెప్పి ఆర్డర్ రెడీగా ఉంటే తీసుకొని, ఒకవేళ ఆర్డర్ రెడీగా లేకుంటే అక్కడే వెయిట్ చేసి తీసుకోవాలి. తర్వాత కస్టమర్ ఇంటికి పోయి కస్టమర్కి కాల్ చేసి మాట్లాడి, వాళ్ళు పైకి రమ్మంటే పైకి వెళ్ళాలి, లేదా బయట వెయిట్ చేయమంటే బయట వెయిట్ చేసి ఆర్డర్ ఇచ్చి, క్యాష్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకొని, లేదా ఆన్లైన్ పేమెంట్ అయితే ఆర్డర్ ఇచ్చేసి డ్రాప్ ఆఫ్ కొట్టి తర్వాత నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళాలి. సరే, నువ్వు చెప్పింది బాగుంది. రెస్టారెంట్లో అండ్ కస్టమర్తో ఏం మాట్లాడాలి అంటే మాకెలా తెలుస్తుందంటారా? రెస్టారెంట్లోకి వెళ్ళి, అస్సలాం వాలేకుం ముదీర్. వెండర్, వాలేకుం సలాం బాబా. అదా ఆర్డర్ నెంబర్. వెండర్, ఎల్లా జీబ్ బాబా. శుక్రాన్. రైడర్, శుక్రాన్ ముదీర్. దీన్ని వచ్చేసి బేబీ టవర్ అంటారు, సాల్మియాలో ఉంటుంది. దీని ఎదురుగా ఉండేది షవర్మా షాకీర్ అంటారు. ఇక్కడ ఆర్డర్లు బాగా వస్తాయి. ఎవరైనా ఆర్డర్లు మంచిగా రావాలంటే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే ఆర్డర్లు బాగా వస్తాయి. ఒకవేళ ఆర్డర్ లేట్ అయిందనుకో, వెండారు వాస్తు జహిజాన్ సాకూద్ లహిబాద్ అల్ వక్తా. ఇది వచ్చేసి సాల్మియాలోని 2వ బ్లాక్లోని ప్లేసు. ఇక్కడ కూడా ఆర్డర్లు బాగా వస్తాయి. ఎప్పుడు ఇక్కడ రెడ్ స్పాట్ అనేది నైట్ అంతా ఉంటుంది. వీడు ఎక్కడ రాకపోయినా కానీ సిటీలో ఇక్కడ బాగా ఆర్డర్లు వస్తాయి. ఇక కస్టమర్ ఇంటికి వెళ్ళి కస్టమర్కి ఫోన్ చేసి, అస్సలాం వాలేకుం మామా ఆర్ బాబా. కస్టమర్, వాలేకుం సలాం బాబా. రైడర్, అన్న తలబాత్ మౌజూద్ బర్రా మామా. కస్టమర్, తాల్ ఫోక్ ఫస్ట్ ఫ్లోర్ 2. రైడర్, అన్న ఈజీ అని మాట్లాడి ఇంట్లోకి వెళ్ళాలి. మొత్తానికి మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈరోజు టోబీ స్టేట్లో మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకున్నాను. చూడండి, అక్కడ ఉంది రెస్టారెంట్ టోబీ స్టేట్ అని, అక్కడే ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా కస్టమర్ ఇంటికి వెళ్ళాలి. బండి బాక్స్లో ఆర్డర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బయలుదేరదామా కస్టమర్ ఇంటికి. మీరు ఈ చిన్న క్లిప్లో ఇప్పుడు ఏం గమనించారో చూడండి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఒక రైడర్కి ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో నేను చేసింది చాలా ఇంపార్టెంట్. కొంతమంది కువైట్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది సరిగా రిసీవ్ చేసుకోరు, కొందరు మాట్లాడరు. కానీ మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాము అన్నదాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. మనం పొలైట్గా మాట్లాడితే వాళ్ళు మనకు డ్రింకింగ్ వాటర్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, బాగా చూసుకుంటారు. టిప్స్ కూడా బాగానే వస్తాయి. కొంతమంది దినారు, అర్ధ దినారు అట్లా కూడా ఇస్తారు. ఇలానే ఒక రైడర్కి కొత్తలో బుల్లెట్ ఇచ్చారంట. కొత్తలో విన్నానులే. ఓకే, మొత్తానికి కస్టమర్ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళాలి. మనం లేట్ చేసినప్పుడు వాళ్ళు అడగక ముందే సారీ చెప్పి ఒక మాటతో పొలైట్గా కారణం చెప్పాలి. ఒకవేళ ఫుడ్ ఐటమ్స్లో ఏదైనా ఒక ఐటెం తగ్గినప్పుడు పొలైట్గా, నేను కంపెనీకి రిపోర్ట్ చేస్తాను, ఇది రెస్టారెంట్ మిస్టేక్ సార్, నాకు సంబంధం లేదు, ఎందుకంటే మాకు బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేసే రైట్ లేదు, సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ అని పొలైట్గా చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వచ్చేసాం కస్టమర్ ఇంటికి. అలా వచ్చిన వెంటనే డోర్ నెంబర్ ఫోటో తీసుకోవాలి. ఆన్లైన్ పేమెంటా క్యాష్ అని చూసుకోవాలి. ఆర్డర్ ఇచ్చేసాము. మనము డ్రాప్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు డ్రాప్ ఆఫ్ అలా కొట్టేస్తే డ్రాప్ ఆఫ్ అయిపోతుంది.
దాని తర్వాత ఇంకో ఆర్డర్ అనేది వెంటనే వస్తుంది. ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. కొన్ని ఇళ్ళల్లో లిఫ్ట్లు చాలా బాగుంటాయి, కొన్ని ఇళ్ళల్లో లిఫ్ట్లు కొంచెం బాగుండవు. కొన్ని ఇళ్ళల్లో అయితే ఆటోమేటిక్ లైట్స్ అనేవి ఉంటాయి. మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లోపలికి లైట్లు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతాయి. ఎవరైనా దయ్యాలంటే భయపడే వాళ్ళు ఉంటే ఎంటర్ అవ్వగానే లైట్లు ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం చూసి ఖచ్చితంగా భయపడి తీరుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇళ్ళల్లో అన్నీ ఆటోమేటిక్ ఉంటాయి, డోర్లు, లైట్లు మొత్తం. ఓకే, మనమైతే బయటికి వచ్చేసాము. మనకి ఇంకో కొత్త ఆర్డర్ వచ్చింది, నైఫ్ చికెన్. ఓకే, ఇప్పుడు మనం ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాము. నైఫ్ చికెన్ అంటే సాల్మేలో కొన్ని ఉన్నాయి. అందులో ఒక రెస్టారెంట్ అనేది హైవే దగ్గర ఉంటుంది. ఆ రెస్టారెంట్ అనేది చాలా లేట్ చేస్తుంది. ఒక్కోసారి ఆర్డర్ 1 గంట, 1.5 గంట, 2 గంటలు కూడా వెయిట్ చేసాము. అలా చాలా టైం వేస్ట్ అయిపోతుంది రైడర్స్కి. అందువల్ల ఒక్కోసారి ఆర్డర్లు చేయడం అనేది చాలా లేట్ అవుతుంది. మొత్తానికి ఇప్పుడు మనం రెండో రెస్టారెంట్ దగ్గరికి కూడా వచ్చేసినాము. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూడండి, మనం కరెక్ట్గా లొకేషన్ దగ్గర ఉన్నాము. కాకపోతే ఆ లొకేషన్లో రెస్టారెంటే లేదు, దానికి ఆపోజిట్లో రెస్టారెంట్ ఉన్నది. కొన్నిసార్లు అలా బిస్కెట్ అవుతామన్నమాట. లొకేషన్ దగ్గర రెస్టారెంట్ ఉండదు, రెస్టారెంట్ దగ్గర లొకేషన్ ఉండదు. మన రెస్టారెంట్ దగ్గర రాగానే ఆ స్మైల్ గుర్తు వస్తే ఆ రెస్టారెంట్ మనకు మంచి సర్వీస్ ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం యూటర్న్ తీసుకొని ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలి. వచ్చాము, ఆర్డర్ అయితే రెడీగా లేదు, కాసేపు వెయిట్ చేయాలి. మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఆర్డర్ కలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ ఇలా నీట్గా పెట్టుకోవాలి, కూల్ డ్రింక్ ఒలిగిపోకుండా. ఒకవేళ ఒలిగిపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కన్ఫర్మ్ పికప్ కొట్టాలి. ఇలాగా ఇక్కడ నావిగేషన్ మీద క్లిక్ చేస్తే మనకు లొకేషన్కి రూట్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇలా రూట్ మ్యాప్ ఓపెన్ అయినప్పుడు ఆ రూట్ మ్యాప్ని బేస్ చేసుకొని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా గాయస్, గల్ఫ్లో తలబాతులకు వచ్చేవాళ్ళు మెయిన్గా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకు లేట్ లాగిన్ అనేది ఉండకూడదు. నో షో అంటారు, అంటే ఆ రోజు డ్యూటీకి మనం వేసుకొని ఆ డ్యూటీకి వెళ్ళలేకపోవడం, లాగిన్ కాకుండా ఉండడం వల్ల మనకు నో షో పాయింట్స్ వస్తాయి. అలా 100 పాయింట్లకు 5 దినార్ లెక్కన మనకు కట్ చేస్తారు. అలా లేట్ లాగిన్లు, మనకు స్కోర్ సరిగా లేకపోవడం వల్ల ఎంత స్కోర్ తగ్గితే మనకు అంత బ్యాడ్ పాయింట్స్ వస్తాయి. ఆ బ్యాడ్ పాయింట్స్ మనకు వస్తే దాన్ని బేస్ చేసుకొని మనకు జీతాలు కట్ చేస్తారు. అలా మనకు ఎక్కువ జీతాలు కట్ అవ్వచ్చు, తక్కువ జీతాలు కట్ అవ్వచ్చు. అది మన పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే గ్యాస్, మనమైతే కస్టమర్ ఇంటికి వచ్చేసాము. కొన్నిసార్లు మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ ఇంటి నెంబర్ అది చూసుకొని ఆ ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లోర్లో పైకి వెళ్ళిపోవాలి. నేనైతే ఈ బిల్డింగ్ అనుకుంటున్నాను, ఆర్డర్ తీసుకున్నాను. 9వ ఫ్లోర్లోకి వెళ్ళాలి. 9వ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ఆ అపార్ట్మెంట్ నెంబర్ సేమ్ ఉందో లేదో చూసుకొని అప్పుడు కస్టమర్కి ఫోన్ చేస్తే కస్టమర్ వచ్చి ఆర్డర్ రిసీవ్ చేసుకుంటాడు. ఇలా మనం కొంచెం ముందు చూపుగా ఆలోచించి కొంచెం గెస్ చేయగలిగితే మనం ఇంకొంచెం ఆర్డర్ స్పీడ్గా ఇవ్వగలుగుతాం. కొన్నిసార్లు 2 లిఫ్ట్లు ఉంటాయి. అందులో ఒక లిఫ్ట్ ఒక బ్లాక్కి, ఒక లిఫ్ట్ ఇంకో బ్లాక్కి సంబంధించి ఉంటుంది. అప్పుడు కొంచెం రిస్క్, వేరే అపార్ట్మెంట్లోకి వేరే బ్లాక్లోకి వెళ్ళిపోతాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు తర్వాత ఆర్డర్లో నాకు ఒక కస్టమర్తో చిన్న లొల్లి అయింది ఫ్రెండ్స్. ఈ ఇంట్లో అన్నమాట కస్టమర్ చిన్నపిల్ల ఆర్డర్ పెట్టినాడు. గిరిగిరి అంటే కొట్లాడినాడు. ఈరోజు ఈ ఆర్డర్లోనే నేను ఎక్కువ తలకాయ నొప్పి పడింది. ఈ ఆర్డర్ ఎక్కువ కష్టమైంది. వీటి తర్వాత అలా ఆర్డర్ మీద ఆర్డర్లు అలా వస్తూనే ఉంటాయి. ఒక ఆర్డర్ క్లిక్ అయితే చాలు, ఇలా ఆర్డర్ మీద ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. మనం అలా నావిగేషన్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇచ్చేయాలి. మళ్ళీ ఇంకో ఆర్డర్ వస్తుంది, తీసుకోవాలి, వెళ్ళాలి, ఇవ్వాలి. ఫ్లోర్ నెంబర్ అయితే మనం ఫోన్ చేసి కనుక్కొని ఫ్లోర్ పైకి వెళ్ళి ఇవ్వాలి. లేదా వాళ్ళే బయట వెయిట్ చేయమన్నప్పుడు బయట వెయిట్ చేసి ఆర్డర్ తీసుకోవాలి. వాళ్ళకి అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఫోన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఫోన్ చేయకుండా మనం నిర్ణయాలు తీసుకోకూడదు కొత్తలో. ఒకవేళ అలా తీసుకొని వెళ్తే కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మెయిన్గా లేడీ కస్టమర్లు పెట్టే ఆర్డర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళ అడ్రస్లు రాంగ్ పెడుతూ ఉంటారు.